సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో కూటమి సర్కారు ముందుకు వెళుతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. విశాఖలో జరిగిన భూ కబ్జాలపై రెవెన్యూ విభాగం ప్రత్యేక రిపోర్ట్ తయారు చేస్తోందని తెలిపారు. పంచగ్రామాల భూ సమస్య త్వరలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. విశాఖను ఐటీ హబ్గా చేయాలని మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు. సత్బా వంటి సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని మంత్రి తెలిపారు. విశాఖను అభివృద్ధి చేస్తుంటే కొందరు బురజల్లే ప్రయత్నం చేస్తారని మండిపడ్డారు. త్వరలో మెట్రో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే ఊరుకునే పరిస్థితి లేదన్నారు. కబ్జా కోరులపై చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని తెలిపారు. పరిపాలన ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పీజీఆర్ఎస్ సిస్టమ్ని క్షేత్రస్థాయిలో పగడ్బందీగా అమలు చేయడం, వాళ్ళందరికీ కూడా స్పీకింగ్ నోట్ ఇవ్వడం. ముఖ్యంగా విశాఖపట్నం చూస్తే మనకి భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా సబ్జుడిస్ ఉంటే అది సివిల్ సార్ట్ ఆఫ్ కేసెస్ కాబట్టి వాళ్ళకి గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ లేక వాళ్ళు ఈ తహసీల్దార్ గారి ఆఫీస్కి కానీ, ఆర్డీఓ గారి ఆఫీస్కి కానీ, జేసీ గారి ఆఫీస్కి కానీ తిరగడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎక్కడైతే భూ కబ్జా లాంటివి ఉన్నాయో గత ప్రభుత్వం చేసినటువంటి, ఇక్కడ వచ్చి విజయనగరం కూడా కొన్ని వచ్చినాయి, దానిపైన గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. ఎందుకంటే గత పాలకులు ఈ రాష్ట్రంలో నలుమూలల ఒట్టి విశాఖపట్నం కాదు, విశాఖపట్నం మీద అయితే పెద్ద కన్ను వేసి వేసిన సంగతులు మనందరికీ కూడా తెలుసు. వాటిపైన కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా తిరుపతిలో ఎలక్ట్రానిక్ సెంటర్స్ అవ్వచ్చు, మనకి బెంగళూరు నుంచి ఓరోకల్ మధ్యలో ఉన్నటువంటి సత్యసాయి జిల్లా అన్నీ కూడా ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ కానీ ఇట్లా అభివృద్ధి చెందుతూ ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం ఐటీ హబ్ చేయాలని చెప్పేసి లోకేష్ గారు చాలా శ్రద్ధతో ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్కి చూడనటువంటి కొన్ని సంస్థలు, టీసీఎస్ అవ్వచ్చు, కాంగ్రెస్